ఈ పిల్లలు చూస్తే అందరూ పేద పిల్లలు. ఇంత మురుకు మాట అట్లా చేసిన వాళ్ళు కూడా నూజివీడి పిల్లలు కూడా అంతా పేద పిల్లలు. కానీ మొత్తం చూసిన మండలానికి ఒక బిలియన్ అంతా కలిసి నూజివీడికి వచ్చారు. మొత్తం రాష్ట్రంలో మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేసి ట్రిపుల్ కాన్సెప్ట్ లో ఈరోజు ప్రపంచం మొత్తం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు యోగా అనేది ఒక భారతదేశానికే పరిమితం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 సెప్టెంబర్ 27వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రతిపాదన చేశారు. యోగా అనేది ఒక పెద్ద సంపద. ఈ యోగా వల్ల మనస్సు శరీరం రెండు కూడా సమన్వయం చేసుకునే పరిస్థితి వస్తుంది, అనుసంధానం చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఒక ఆనందం, అంతేకాకుండా జీవితంలో నిజమైన జీవితాన్ని గడపడానికి ఇది దోహదం చేస్తుంది. దీన్ని ప్రపంచం మొత్తం పాటిస్తే ప్రపంచంలో ఉండే మానవాళికి చాలా ఉపయోగపడుతుందని ఆయన ఆ రోజు చెప్పడం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి మీటింగ్ పెట్టుకుని 193 దేశాల్లో 177 దేశాలు ఈ యోగాని అధ్యయనం చేయడం కోసం, లేకుంటే వాళ్ళు కూడా అవలంబించడం కోసం యాక్సెప్ట్ చేయడం. అదే మాదిరిగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు 177 దేశాల్లో ఈరోజు యోగా ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది భారతదేశం యొక్క విజయం, నరేంద్ర మోడీ సాధించిన ఘన విజయం. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు మనం చూసాం, మనందరం కూడా యోగా చేశాం. అదే మాదిరిగా బ్రీతింగ్ కూడా చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాం. ఇదే మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జీవితం అనేది ఆనందంగా ఉండాలి తప్ప ప్రతిరోజు అనునిత్యం టెన్షను, లేకుంటే అభద్రత, ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితి వస్తే దానివల్ల చాలా సఫరింగ్ ఉంటుంది, సమస్యలు వస్తాయి, మనిషి కుంగిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒకసారి చూశారు, చాలా షార్ట్ టైంలో రాష్ట్ర ప్రజానికి అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ టైంలో నూజివీడు పిల్లలు, నూజివీడు ట్రిపుల్ ఐటీ, ఈ ట్రిపుల్ ఐటీ కూడా పేద పిల్లలందరినీ చదివించడం కోసం ట్రిపుల్ ఐటీ పెట్టడం. ఈరోజు మన రాష్ట్రంలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, అదే మరిగా ఒంగోలు, 4 బ్రాంచెస్ ఇక్కడ పెట్టుకున్నాం, 4 యూనివర్సిటీస్ పెట్టుకున్నాం. మండల స్థాయిలో బాగా చదువుకున్న పిల్లల్ని మెరిట్ ప్రకారం తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయి కంటే ఐఐటి స్థాయిలో ఈరోజు ఈ పిల్లలు చదివిస్తున్నాం, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అందులో చూసి ఆ పిల్లలు చూస్తే ఎంత ఫ్లెక్సిబిలిటీ, బాడీని పూర్తిగా జయించారు. మీరు మనసును కూడా అనుసంధానం చేశారు. ఆత్మ బాడీ రెండు అనుసంధానం చేస్తే మీరు ప్రపంచంలో ఏదైనా జయించగలుగుతారు. ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకుంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాస్మిన్ అమ్మాయిని చూశాం. ఆ అమ్మాయిని చూస్తే ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందంటే బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. రబ్బర్ మారిగా ఎటు కావాలంటే మలుచుకుంటున్నాం, ఎటు కావాలంటే మోల్డ్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది, అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటే
పిల్లలు ఇప్పటి నుంచి కానీ అమర తయారై ఒలింపిక్ గేమ్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఒలింపిక్లో అన్ని మెడల్స్ మనకే వస్తాయి. వేరే వాళ్ళు ఎవరు కూడా మనతో పోటీ చేయలేని పరిస్థితి వస్తారు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ అమ్మాయి తీసుకొచ్చింది. అదే మరి పేద పిల్లలు విజయవాడ చూశారు, చాలా బాగా ఇది చేశారు, శివతాండం చేసి చాలా బాగా చేశారు. వారు కూడా రేపు మలేషియాకి వెళ్తున్నారు. మున్సిపల్ స్కూల్లో పేద పిల్లలు, రిక్షా పుల్లర్స్, అలాంటి పిల్లలు బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను మీకు చెప్పేదంటే, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, యోగా మన వారసత్వం, ఇది పెద్ద సంపద. ఈ సంపదని మనం ఉపయోగించుకుంటే నిజమైన జీవితం, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, జీవితం హ్యాపీగా ఉండాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి. చిన్నప్పటి నుంచి బాధపడుతూనో సఫరింగ్తోనో, లేకపోతే ఆలోచన విధానంలో లోపాలు ఉండడం, లేకుంటే నేర చరిత్ర చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం, వాళ్ళు చెడిపోవడమే కాకుండా సమాజానికి ఒక థ్రెట్గా తయారు కావడం ఈరోజు మీరందరూ చూస్తున్నారు. ప్రపంచం మొత్తం ఒక్కొక్కసారి చూస్తే ఎందుకు చేస్తారో ఆ మ్యాడ్నెస్ మనకు అర్థం కాదు. మన లండన్లో మనం చూసాం, అందరూ ఇదే మాదిరిగా మంచి ఈవెంట్లో కూర్చుంటే కొంతమంది వెళ్ళి విచక్షణ రహితంగా బాంబులో వెళ్లి పెట్టి చాలా మంది చనిపోయారు. అమెరికాలో జరుగుతున్నాయి, చాలా దేశాల్లో జరుగుతున్నాయి. అంటే ఇది ఒక మ్యాడ్నెస్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాల్సింది యోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ఒక అర్ధ గంట గంట మీకోసం మీరు ఆలోచించుకుంటే, చాలామంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు 24 గంటలు చదవాలని. చదివితే బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, దానివల్ల మీరు బాగా పైకి వస్తారని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి చెప్తున్నా, పిల్లలకి చెప్తున్నా, కుటుంబం కోసరం, మీ క్యారియర్ కోసరం, మీ భవిష్యత్తు కోసం మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీకోసరం ఒక అర్ధ గంట, దినానికి ఒక గంట కానీ మీరు ఒక గంట మినిమం మీ ఆరోగ్యం కోసం ఏ వయసులో ఉన్నా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా జీవితంలో మీరు అనుకుంది మీరు సాధిస్తారు. అదే మాదిరిగా జీవితంలో ఎలాంటి సఫరింగ్ లేకుండా ఏదొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం యోగా ఇస్తుంది. అందులో కూడా మీరు చూశారు, ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం, అది మరి మెడిటేషన్ చేయడం, ఈ 3 కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అదే మాదిరిగా అది అయిన తర్వాత ఫుడ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను దానికి కూడా వస్తున్న రాబోయే రోజుల్లో ఇవన్నీ తిని చేసి ఫుడ్ విపరీతంగా తింటే మళ్ళా లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఎంత అవసరం అని తినాలి. చిన్నపిల్లలు ఎక్కువ తినాలి, పెద్దవాళ్ళు బాగా తగ్గించాలి, లేకపోతే రైస్ ఇవన్నీ తగ్గించాలి. మన ఆరోగ్యం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం మనం తినే తిండి పైన, మనం తాగే నీళ్ల పైన, మనం ఉండే పరిసరాల పైన, మనం ఆలోచించే విధానం పైన, మన పూర్వీకుల యొక్క ఆరోగ్యం పైన ఆధారపడుతుంది. మీ తండ్రి, మీ తల్లి అనారోగ్యంతో బాధపడతా ఉంటే అలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ మీకు వస్తే కొంతవరకు అవి కూడా ప్రభావితం చేస్తాయి. లేకపోతే 24 గంటలు కూర్చొని మీరు ఒక నెగటివ్, ఈరోజు మనం అందరం ఆలోచించాం, ఒక పాజిటివ్గా ఆలోచించాం. దీనివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది, మీ మైండ్ పాజిటివ్గా పనిచేస్తుంది, ఏదనుకుంటే సాధించగలుగుతారు. అదే నెగిటివ్గా కూర్చొని 1 గంట 2 గంటల 3 గంటలు ఆలోచిస్తే, ఉదాహరణకు మీరు పరీక్షలో ఫెయిల్ అవుతాం అంటే ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయిన తర్వాత రోజంతా ఆలోచిస్తే, 4 రోజుల తర్వాత ఆలోచిస్తే జీవితం మీద మీకు విసుగు వస్తుంది. జీవితం మీద మీకు విసుగు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి సవాళ్ళు వస్తాయి జీవితంలో. ఆ సవాళ్ళని అవకాశాలుగా మార్చుకుంటే అదే నిజమైన జీవితం. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పా, ఒక క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకోగలిగిన వ్యక్తి నిజమైన వ్యక్తి. అదే నిజమైన ఆనందం, అదే నిజమైనటువంటి ఛాలెంజ్ కూడా. అందుకే నేను ఎప్పుడు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు చూశారు, జీతాలు వస్తాయో లేదని ఆలోచించారు, త్రిబుల్ ఉండే పిల్లలకు భోజనాలు పెట్టగలుగుతారని ఆలోచించారు, పెన్షన్లు, ముసలివాళ్ళకి పెన్షన్లు వస్తాయో లేదని ఆలోచించారు. ఇంకా చాలా మంది చాలా విధాలుగా భయపడిపోయారు. మన దగ్గర కాలేజీలు లేవు, హాస్పిటల్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆదాయం కూడా లేదు. నేనే కష్టపడ్డా. ఆ రోజు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ నగరంగా తయారు చేశాం. ఈరోజు హైదరాబాద్ ఆదాయం వచ్చింది. ఇక్కడ ఫస్ట్ డే నేను బస్సులో పడుకున్నాను. నాకు ఆఫీసు లేదు. హైదరాబాద్లో ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని నేరుగా ఇక్కడికి వచ్చా. ఫస్ట్ డే నేను వచ్చినప్పుడు ఆఫీసు లేకపోతే బస్సులో పడుకున్నాను. బస్సే నా ఆఫీసు, బస్సే నా కాన్ఫరెన్స్ హాల్. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ట్రాన్సిట్ సెక్రటరియట్ కట్టాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. పోలవరం ప్రాజెక్టు మీ న్యూజివీడ్ పక్కన కాలువ వస్తాయి. ఇప్పటికే వస్తూ ఉంది కాలువ కూడా. పట్టిసీమ నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు రేపు పోలవరం నీళ్లు వస్తాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దృఢ సంకల్పం. అదే మరిగా దృఢ సంకల్పాన్ని సాధించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకోవాలి. నేను అందుకే మీ అందరిని కోరేది యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్లో లాస్ట్లో చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండడం, ఫోకస్ పెట్టుకొని మీరు ఆలోచిస్తే మనస్సులో ఒక స్థిమితం వస్తుంది, ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది. భవిష్యత్తులో మీరు ఆ కాన్సన్ట్రేషన్ కానీ ఆ శక్తి మీరు సాధించుకోగలిగితే మీరు 10 గంటల చదువు 1 గంటలో మీరు అబ్బుతుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిస్టర్బ్డ్ మైండ్ ఏ పని చేసినా దానివల్ల ఫలితాలు ఉండవు. ప్లజెంట్గా ఉండే మైండ్ ఏ పని చేయాలన్నా చాలా ఈజీగా చేసే పరిస్థితి వస్తుంది, తక్కువ సమయంలో సాధించే పరిస్థితి వస్తుంది. రెండోది ఎప్పుడు కూడా బాడీ ఎప్పుడు సఫరింగ్ ఉంటే మీ మైండ్ కూడా కాన్సన్ట్రేషన్ రాదు. బాడీ ఎప్పుడు సఫరింగ్ ఉండకూడదు. బాడీ ఎప్పుడు కండిషన్లో పెట్టాలి, ఎలాంటి డిసీజులు రాకుండా చూసుకోవాలి. అప్పుడు మీకు సఫరింగ్ లేకపోతే ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మైండ్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఒక విషయం యాడ్ చేస్తున్నా మీ అందరికీ. ఒకసారి మెడిటేషన్ చేసిన తర్వాత మీరు ఒక 5 నిమిషాలు ఒక ఆశయం కోసం ఆలోచించాలి. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో అందరూ కోరుతున్నాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు ఎక్కడున్నారు, మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు, మీ ముందు నుండే అవకాశాలు ఏంటి, ఆ అవకాశాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయం ఒక 10 నిమిషాలు మీరు ఆలోచించి అక్కడి నుంచి దేవుని పైన భారం పెట్టి మీరు పనిచేస్తే ఇంకా మీకు అపజయం మీ జీవితంలో రాదు. ఆ విషయం నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ పుస్తకం ఉంది, సీక్రెట్ అనే బుక్ ఒకటి ఉంది. ఆ సీక్రెట్ల బుక్లో రాసింది ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం చేసి ముందుకు పోతా ఉంటే మీ మనస్సు, మీ బాడీ, మీ మైండ్ అన్నీ కూడా దానికోసం పనిచేస్తూ ఉంటాయి. మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు సాధించాలనే సంకల్పం కోసం మీకు బయట వ్యక్తులు కూడా సహకరించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, మీరు యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, ఒక ఇన్నోవేషన్ చేయాలి. అది చేయాలని మీరు అనుకున్నప్పుడు మీకు ఆ సంకల్పం వచ్చి మీరు పనిచేస్తే మీ టీచర్లు మీకు సహాయం చేస్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చారు, మీకు ఒక ఆలోచన ఉంది, మీ టీచర్కి ఒక ఆలోచన ఉంది, మీ కోచ్కి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటి? బ్రహ్మాండమైనటువంటి గంగా ప్రక్షాళన, అదే మరి దేశంలో జరిగే నదుల ప్యూరిఫికేషనే కాకుండా పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నారు. మనం కూడా నది ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం. గోదావరి కృష్ణా నదులను సంధానం చేశాం. దాని ప్రాముఖ్యత చెప్పాలని ఆలోచించారు. వివిధ రూపాల్లో మీరు చెప్పచ్చు, కానీ దానికి ఒక స్క్రిప్ట్ తయారు చేశారు. దానికి స్క్రిప్ట్ తయారు చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూసిన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు, మీరు ఇచ్చిన సందేశం మర్చిపోరు, మీరు చెప్పిన థీమ్ని మర్చిపోయే పరిస్థితి లేదు. అది మీరు కూడా ఆర్డినరీ పీపులే. ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. అది మీ సంకల్పం.
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ రోజు మీరు సంకల్పం చేయకపోతే మా వల్ల అవుతుందా, ఒక ఆయన నా పైన ఎక్కి మళ్ళా ఆసనం వేస్తున్నాడు, నా నడువు అవుతుంది అని మీరు ఆలోచించుంటే మీరు నిలబడుకునేవాడు కాదు. మీ నడువును మీరు ప్రిపేర్ చేశారు. ఎస్, నా నడువు నా మాట వినాలి, ఏది కాదు నీకు, నువ్వు విని నా మాట అని చెప్పారు. ప్రాక్టీస్ చేశారు, పర్ఫెక్ట్గా వచ్చింది, బ్రహ్మాండంగా చేయగలిగారు. ఇది రాష్ట్రంలో ఉండే అందరూ ఆలోచిస్తే, అందుకే నేను ఒక విజన్ ఇచ్చాను. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి ప్రపంచంలోని భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉంటాం. 2050కి ప్రపంచంలో అత్యున్నతమైన రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. దానికి కావలసిన నాలెడ్జ్ నేను తీసుకొస్తా, దానికి కావలసిన టెక్నాలజీ నేను ఇస్తా, దానికి కావలసిన వనరులు సమకూరుస్తా. మీరందరూ దాన్ని ఉపయోగించుకోగలిగితే వండర్స్ మనం చేయొచ్చు. మీరు హ్యాపీగా ఉంటారు. మీ క్యారియర్లో మనిషి పుట్టిన తర్వాత, నేను కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ప్రతిరోజు నేను ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, బ్రీతింగ్ చేసిన తర్వాత, అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 10-15 నిమిషాలు ఆలోచిస్తా. నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏ విధంగా పెరిగాను, ఏ విధంగా పైకి వచ్చాను. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నేనుండి నా కర్తవ్యం ఏంటి? నేను కష్టపడితే 5 కోట్ల మంది సుఖపడతారు. నేను తెలివిగా పనిచేస్తే ఆ తెలివితేటల వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది. నేను ఏం చేయాలి అని 10 నిమిషాలు ఆలోచించుకొని ఇంకా దేవుని మీద భారం పెట్టి రోజంతా పనిచేస్తా. అందుకే మీరు చూస్తే నాకు విసుగు ఉండదు. తెల్లవారితో ఎట్టుంటానో రాత్రి కూడా అట్లనే ఉంటాను. పిల్లలు మీకంటే కూడా నేను పెద్దవాడిని. ఈ వయసులో నేను ఇంత కష్టపడితే మీరెంత కష్టపడాలి అని మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ టుడే నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా 5 కోట్ల మంది మీకోసం ఆలోచిస్తున్నా. ప్రపంచంలో ఏదైనా వినూత్నంగా ఒక టెక్నాలజీ వస్తే అది మన దగ్గరికి రావాలి. ఒక మంచి పని జరిగితే అది మన దగ్గర రావాలి. అన్ని గ్రామాలు బ్రహ్మాండంగా తయారు కావాలి. ఇక్కడ అన్ని రిసోర్సెస్, సహజ వనరులు, ఇంకొక పక్క మనకుండే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అని ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ, ఇంకొక పక్క మీరు చూస్తే మానవ వనరులు చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రిసోర్స్, అది కూడా రాబోయే రోజుల్లో నాలెడ్జ్కి ఉండే ప్రాధాన్యత దేనికి ఉండదు. నాలెడ్జ్ను ఉపయోగించుకుని ఇన్నోవేషన్లో మీరు పోగలిగితే ప్రపంచాన్ని జయించే శక్తి, ఒక నూతనమైన ఆలోచన ఈ ప్రపంచాన్నే మారుస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఒకే కంపెనీ. ఆ కంపెనీ ఆలోచిస్తే ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. గూగుల్ ఒక కంపెనీ ఆలోచిస్తే ప్రపంచం మొత్తం ఈరోజు మీరు చూస్తూ ఉంటే గూగుల్ మ్యాప్లు పెట్టుకొని గూగుల్ ఇన్నోవేషన్స్తో మనం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన ఒక ఆలోచన టెస్లా, ఒక ఆలోచన డ్రైవర్లెస్ కార్లు, లేకపోతే ఎలక్ట్రికల్ కార్స్, ఇంకొక పక్క మార్స్కి వెళ్ళిపోయే విధంగా సెటిలైట్ తయారు చేయడం. ఈరోజు చూస్తూ ఉంటే మనం ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచంలో వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. నూతనమైన ఆలోచనలో ప్రపంచం మారిపోయే పరిస్థితి వస్తుంది. అవి జరగాలంటే మళ్ళా యోగా కావాలి. మైండ్ ప్లెజెంట్గా ఉండాలి, బాడీ కండిషన్లో ఉండాలి, ఆత్మ మన కంట్రోల్లో ఉండాలి తప్ప మన మనసుకు కానీ విచ్చలుడిగా వదిలిపెడితే ఎవరో మనం చంపారు కానీ మన మనసే మనకి ఫస్ట్ విరోధి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని and the Prasamsa Patras